అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ అట్లా కూడా తిరుపతి పట్టమంటారా ఏముందని పట్టమంటారా తప్పదు అంటే వాడికి బంగారం పాలు తప్ప వేరే ఏది కూడా ఆలోచించలేదు. రైతులు ఇబ్బంది పెట్టేందుకే ఎంత ఇస్తారు మీకు కూలీ? మీ పేరేంటి? నువ్వు రైతువేనా? అలాగనే నువ్వు రైతునే చెప్పాలి. మార్చర్ ఎంత చూస్తున్నారు? మార్చర్ 42 పెడతారా? 2 కిలోలు పాటు పెడతాను. 42 పెట్టి తూర్పాలు పడితే 41 అంటాను. తూర్పాలం పట్టినందుకు 41 అంటాను. సంచితో 41 ఇది రోజుకి ఎన్ని ఎకరాలు పడుతుంది? మనం పోసుకుంటున్నాం ఏముండదు గట్టిగా అన్న కొంచెం ఏం తేడా లేదు. గోత ఉచ్చుకోడు, ఎండపూట గోత ఉచ్చుకోడు 300 గ్రాములే చూపుతుంది. 41 300 సంచి కిలో 300 గ్రాములు. ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్, ఇప్పుడు జోకిన బస్తాలు ఆడ అది చూస్తే ఏర్పడుతుంది. మీరు చెప్పడం అవసరం లేదు, రైతు చెప్పడం అవసరం లేదు సార్. చూడిపోండి ఎంత సార్. మరి 100 200 దొక్కుతారు, 300 దొక్కుతారు. సంచి బరువు ఉండాలి తమ్ముడు, సంచి బరువు వేయాలి. ఇప్పుడు ఇంతగానో ఇప్పుడు తూర్పాలెం పట్టించి రైతులను గోసబెట్టి ఎండల వాళ్ళతో పట్టించి దానికి ఆ తూర్పాలెం ఖర్చు కూడా మళ్ళీ వాళ్ళే రైతులే పెట్టుకుంటారట. ఇంతగానం చేసి మళ్ళా 41 కిలో 300 గ్రాములు నేను 4 సంవత్సరాల నుంచి అడుగుతాను. ఈ పుస్తకం ఇప్పటివరకు ఒక్కరికి కూడా రసీదు ఇవ్వలేదు. ఈ రసీదు రైతుకి కొనుగోలు కేంద్రం దగ్గర కాంటా పెట్టినప్పుడే ఇవ్వాలి. ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే మళ్ళా కటింగ్ పెట్టరాదని. మిల్లుకు పోయినాక ఆడ కొత్త పంచాయతీ ఇది ఇస్తే మీరు పెట్టరాదా కటింగ్, అందుకనే ఇది ఇస్తలేరు. ఈ పుస్తకాలు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇడిదాకా వస్తున్నాయి, కానీ రైతుకి ఇస్తారా అని అడుగుతున్నారు. రైతుకి రసీదు ఇస్తలేరు. మన మంచిర్యాల జిల్లాలోనే లేదు ఇది, మిగిలిన అన్ని జిల్లాలలో ఇస్తారు. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆసిపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలెం పట్టడం వల్ల రైతులకు ఒకటి వాళ్ళకి కష్టమవుతుంది, ఎండాకాలము వాళ్ళు కష్టపడుతున్నారు. ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలెం పట్టినాక ఏమన్నా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళా 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది అంటే మళ్ళీ 1 కిలో కూడా కటింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలెం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము, ఎండపూట మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు రాత్రి రైతులు భయపడతారు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మనం 3-4 రోజుల నుంచి చూస్తాం తెలంగాణలో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ఇటు వర్షంతో కూడా రైతులు భయపడుతున్నారు. ఒకవేళ ఈ తూర్పాలెం పెట్టకపోతే ఇప్పటికే ఇక్కడ ఉన్న వడ్లన్నీ కూడా ఇప్పటికే పోతుండే. ఇట్లా రైతులను ఈ ప్రభుత్వము ఇబ్బంది పెడతాను. రెండవది, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సుతిల పైసలు, సంచుల పైసలు, అమాలి పైసలు,
ఇక్కడ కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు లేవు. ఈ పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇలా రైతులకు ఇవ్వకపోయేసరికి ఇలా రైతులే సుతిల్ పైసలు భరిస్తాండ్రు, రైతులే అమాలి పైసలు భరిస్తాండ్రు. మళ్ళా రేపు లారీలు ఎక్కేటప్పుడు మళ్ళా బస్తా కిన్ని ఇవ్వాలి. ఈ భారం అంతా కూడా రైతుల మీదనే పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వము రైతుల ప్రభుత్వము తెలంగాణ #1 రైజింగ్ తెలంగాణ అని పెద్దగా ఫ్లెక్సీలు పెట్టుకొని మొన్న ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ రైతులు కష్టపడి పండించిన పంట ఇవాళ వాళ్ళు పండించిన పంటలకెళ్ళి ఈ ప్రభుత్వం దోసుకుంటాంది. రైతులను శ్రమదోపిడీ చేస్తుండ్రు. రైతులకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తొందరగా పంపాలి. ఎందుకంటే వర్షం పడితే నష్టపోయేది మళ్ళా రైతులే గనక ఈ విషయాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఇవాళ ఇక్కడ రైతులను అడిగి తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పరిస్థితి కేవలము ఈ 2 గ్రామాలు పడతనపల్లి కర్ణమామిడిదే కాదు, ఇదే పరిస్థితి మొత్తం జిల్లా అంతున్నది కనుక దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆధ్వర్యం లోపల ఇవాళ హాజీపూర్ పడతనపల్లి యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది. రైతుల కష్టం చూస్తే హృదయ విదారకంగా ఉన్నది. 6 కాలం కష్టం చేసి మన పంట చేతికొచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి మన మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తా ఉన్నారు. ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వడ్లు ఖాళీ అయిపోయేటి. అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కోట చేసిన వడ్లకు తూర్పాల చేయని వడ్లకు ఎలాంటి తేడా లేదు. కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని, లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు 2 కిలోలో 3 కిలోలో ఎక్కువ ఇస్తారు, మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్నే వాడుకుంటా ఉన్నారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు. తూర్పాల పెట్టినాక కూడా కిలో ఎక్కువ జోక్కుంటారు, తూర్పాల కట్టకుండా కూడా గంతే. దాంతో లాభం ఏంది? అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షాలు ఈ రోజున వడగళ్ల వానలు పడతా ఉన్నాయి. ఈ పంట గిట్ట తడిస్తే మళ్ళా తడిసిన పేరుతోటి మళ్ళా కూతలకు గురి చేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి 6 కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల మరి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.